హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడు నేనైతే చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పి మరమరాలతో చాట్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది ఇప్పుడు వీడియోలో మొత్తం చూసేయండి కంప్లీటెడ్గా. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసేసుకుని ఒక స్పూన్ ఆయిల్లో వేరుశనగకాయలు ఫ్రై చేసి అవి కూడా యాడ్ చేసుకుని ఉప్పు, కారము, కొంచెం పసుపు అండ్ నిమ్మకాయ వేసేసుకుని చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర చాట్ మసాలా లేదు కాబట్టి దాన్ని నేను స్కిప్ చేసి చాట్ మసాలాని అయితే స్కిప్ చేశానన్నమాట. తర్వాత ఇందులో నేనైతే మనకి ఆవకాయలో కానీ మావకాయలో కానీ మనకి ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను అనమాట. మరీ ఎక్కువ యాడ్ చేయలేదు పిల్లల కోసం అని చెప్పి. ఒకసారి మీరు ట్రై చేయండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు గట్టిగా మనము పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట. అలా కలిపేసుకుని ఇందులో మనము ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర అవి ఏమీ లేవు. పిల్లలకి స్నాక్స్ పెట్టాలి కాబట్టి గబగబా అయితే వీటిని అయితే చేసేసాను అనమాట. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు. ఆ కారం బదులు మనము పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది పిల్లల కోసం అని చెప్పి నేను అన్నీ కొంచెం లైట్గానే యాడ్ చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ వేరుశనగకాయలను మనము నూనెలో ఫ్రై చేసి వేసాం కాబట్టి అవి పంట కింద తగిలి తిన్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో మీకు కావాలితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మీకు తగ్గట్టు మీకు కావాలితే మనము కుకుంబర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ విష్ అనమాట. మీరు ఎలా చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తే అలా కూడా చేసుకోండి. ఇందులో మిరియాల పొడి కూడా వేసుకున్న చాలా బాగుంటుందన్నమాట. సో మీకు ఈ ఫైనల్గా ఎలా అనిపించింది అనేది వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.